వాయుతత్వం గల గ్రహం అన్నమాట. యాక్చువల్‌గా మనకిది ఆకాశంలో మనకి 9 గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు అండ్ మిగతా యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు. కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలన్నమాట. అంటే మనకి నార్మల్‌గా ఆకాశంలో కనపడవు. సో, కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూయించడమే రాహు, కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట. అండ్ ఈ 2 గ్రహాలు మనం స్పెసిఫిక్‌గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము, భ్రమలో పెట్టడము, భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందకి వస్తాయి. అలాగే మనకిప్పుడు ప్రెజెంట్‌గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా! ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్న కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ రాహు ఏ భావాలలో, ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రాశిలో ఉన్నా, ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్‌ని తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి. గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలేంటి? గురు లక్షణాలేంటి? దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాస్‌ని రాహు తీసేసుకు ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే రాహుకి జనరల్‌గా ఫుల్ బాడీ ఉండదనమాట. పొట్ట భాగం వరకే ఉంటుంది. అండ్ కేతువుకొచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకంతా కూడా గ్రహం కిందికొస్తుంది. జనరల్‌గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు, కేతుని విభజించడం జరిగిందనమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైస్ డైరెక్షన్‌లో గనక మూవ్ అవుతాయి. అంటే నార్మల్‌గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు, కేతు గ్రహాలు మాత్రము వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు, కేతు ప్లేస్‌మెంట్‌ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణమవుతాయన్నమాట. రాహు అండ్ కేతు 2 గ్రహాలు కూడా. అందుకనే మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్‌వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది. లేదా కొన్ని సాఫ్ట్‌వేర్స్‌లో ఏంటంటే బ్రాకెట్స్‌లో వేసి పెడతారనమాట. సో, దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్‌మెంట్ ఉంటుంది. రెట్రోగ్రేడ్ మోషన్‌లో మూవ్‌మెంట్ ఉంటుంది. ఈ రాహు, కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, అలా గాకుండా రాహు జనరల్‌గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా! యాంప్లిఫై చేసే లక్షణాలుంటాయన్నమాట. అంటే ఎక్కువ ఎక్స్‌పాన్షన్ చేస్తూ, యాంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి రాహు వచ్చేసి ఇంకొకటేంటంటే అడిక్షన్స్. అడిక్షన్ అది జనరల్‌గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం గదా! ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు, లేపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళుండొచ్చు. లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళుండొచ్చు. బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా! అదంతా కూడా రాహు కిందికొస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్‌లోకే వస్తుంది. అంటే మనకి సొసైటీలో నార్మల్‌గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిట్యుయేషన్స్ ఉంటాయో, యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో, అవన్నీ కూడా రాహు, కేతు ప్రభావంలోకే వస్తాయన్నమాట. ఇంకొకటేంటంటే స్కాండల్స్. కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండల్స్ జరగడం చూస్తూ ఉంటాము. లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా! ఇవన్నిటికి కూడా రాహు కారణమవుతారు. ఎక్కడో ఒక చోట వీళ్ళకి కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ, రాహు యొక్క వీక్షణ పడడం కానీ, లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ, ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. అండ్ మన కర్మలు గత జన్మలో మనం చేసుకున్న ఆహ్, ఆహ్, చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికి కూడా మనకి కర్సెస్ అని చెప్తూ ఉంటాం. అంటే శాపాలు. ఆహ్, అవి పితృశాపాల కిందకొస్తున్నాయా? మాతృశాపాల కిందకొస్తున్నాయా? స్త్రీ శాపం కిందకొస్తుందా? ఇవన్నీ కూడా రాహు, కేతు యాక్సెస్‌లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ కర్సెస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్‌గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్‌ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకి ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాసులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి. కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయన్నమాట. సో, దీన్ని బట్టి అంటే జనరల్‌గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి ఇలాంటి రాశులలో
రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది. ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ రాశులు ఏవైతే చెప్పానో భూతత్వ రాశులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది. మెడికల్‌కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం, టానిక్స్ తీసుకుంటాం కదా! బ్రౌన్ కలర్ బాటిల్స్‌లో ఉంటాయి. అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి. ఫార్మాస్యూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇంజినీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజినీర్స్, ఏరోనాటికల్ ఇంజినీర్స్, స్పేస్‌కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్‌లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బేసిక్ కారకత్వాస్ అన్నమాట. రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభ రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను. రాహు తులారాశిలో జన్మ జాతకంలో గనక ఉన్నట్లయితే గనక తులారాశి మనకి స్పెసిఫిక్ గా మనకి బిజినెస్ పార్ట్నర్స్ లేకపోతే మనకి భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఏర్పడడానికి చూసుకునే రాశి అన్నమాట. మనకి ఎదుటి వాళ్ళతోటి ఎవరితోటైనా సరే అది మన తల్లి తండ్రి రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి, మనము బయట ప్రపంచం వాళ్ళతో ఎలా డీల్ చేస్తాము అనే ఒక అంచనా వేయడానికి మనకి హెల్ప్ అయ్యే రాశి అన్నమాట తులారాశి. అండ్ జనరల్ గా మనకి తులారాశి మంచి డిప్లొమాట్స్, బ్యూరోక్రాట్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే దేశం నుంచి ఇంకో దేశంకి మనకి ఎవరైతే చీఫ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా మనకి తులారాశితో కనెక్టివిటీ ఉంటుంది. మంచి పాలిటీషియన్స్, దేశానికి సంబంధించి శాంతి దూతల్లాగా కొంతమంది కెరియర్స్ ఉంటూ ఉంటాయి కదా డిప్లొమాట్స్. ఇలాంటి కెరియర్స్ మనకి తులారాశిలో ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఆంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు. వీళ్ళంతా కూడా మనకి జనరల్ గా తులారాశి నుంచి కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు రాహు గనక తులారాశిలో జన్మ జాతకంలో ఉంటే గనక చాలా మట్టుకు ఇక్కడ రాహు శుక్రుడి యొక్క నేచర్ ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. శుక్రుడు తులారాశినికి అధిపతి అవుతారనమాట. ఇక్కడ శుక్రుడికి ఇది మూల త్రికోణ రాశిగా కూడా అవుతుంది కాబట్టి ఈ శుక్రుడు నేచర్ తులారాశి నేచర్ రాహు అక్యుములేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే తన యొక్క ఈ ఏదైతే కోప స్వభావం ఉండడము, లేకపోతే అగ్రెషన్ ఉండడము, ఈగోతో డీల్ చేయడము ఇలాంటివన్నీ కూడా కొద్దిగా సబ్సైడ్ అవుతాయి అన్నమాట. అండ్ తులారాశిలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే చాలా మటుకు డిప్లొమాసీ ప్రదర్శించడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళని మాటలతో ఆకట్టుకునే ఒక శక్తి రాహు తులారాశిలో ఉన్న వాళ్ళకు ఉంటుందన్నమాట. స్పెసిఫిక్ గా మనకి స్వాతి నక్షత్రము రాహు రూల్ చేసే నక్షత్రం కాబట్టి వీళ్ళకి గొడవలకి పెద్దగా గొడవలకి వెళ్ళాలి, కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకోవాలి, ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉండదు వీళ్ళకి. ఏంటంటే వీళ్ళనంత మట్టుకు చాలా శాంతిపూర్వకంగా డెసిషన్స్ తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా మంచి లౌక్యంతో వీళ్ళు తీసుకునే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంది అంటే రాహు తులారాశిలో ఉన్న వాళ్ళతోటి మనము డీల్ చేయించినట్లయితే గనక ఆ గొడవ పెద్దగా అవ్వకుండా వీళ్ళనంత మట్టుకు అది తగ్గుముఖం పట్టడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. మంచి డిప్లొమసీ ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ పొలిటికల్ లీడర్స్ కి మనం చూసుకున్నట్లయితే గనక ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి యుద్ధ వాతావరణం జరిగే టైంలో రాచరికం చేయడానికి మనం పంపిస్తూ ఉంటాం కదా కొద్దిగా. అలాంటి ప్రొఫెషన్స్ లో కూడా వీళ్ళు ఉండడానికి అంటే మీడియేటర్ పనులు చేయడానికి కొద్దిపాటిగా వీళ్ళకి మంచి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే రాహు ఇక్కడ తులారాశిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి కూడా దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము. ఎందుకంటే ఇక్కడ ఆబ్సెషన్ ఎక్కువ ఉంటుంది. రిలేషన్‌షిప్ లో ఉండాలి, కాన్స్టెంట్‌గా రిలేషన్‌షిప్ ని ఎంబ్రేస్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇది నెగెటివ్ సైడ్. అందరికీ రాహు తులారాశిలో ఉన్న వాళ్ళకి ఉంటుందా అంటే అలా కాదు. ఎవరికైతే జన్మ జాతకంలో రాహు శుక్రుడు కలిసి తులారాశిలో ఉన్న, రాహు కుజుడు కలిసి తులారాశిలో ఉన్న ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీకు జన్మ జాతకంలో గనక రాహు స్పెసిఫిక్ గా మీకు తులారాశిలో ఉండి దశ అంతర్దశలు వచ్చేటప్పుడు మీకు రిలేషన్షిప్స్ కి సంబంధించి ఇబ్బందులు వస్తున్నా, మీ పార్ట్నర్స్ కి బిజినెస్ పార్ట్నర్స్ తోటి గనక మీకు ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటే గనక లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణం చేసుకోవడము, లేదా లక్ష్మీ గణపతి స్తోత్రం చదువుకోవడము, స్పెసిఫిక్ గా దుర్గాదేవి సప్తశతి పారాయణం చేసుకోవడం, అర్గలా స్తోత్రం పారాయణం అంటే ఎవ్రీడే అర్గలా స్తోత్రం కనుక మీరు చదువుకున్నట్లయితే ఈ రాహు తులారాశిలో ఉండి మహాదశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏంటంటే
మీకు ఆ నెగెటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రాకుండా ఈ అరగల స్తోత్రం ఒక ప్రొటెక్షన్ లాగా ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు అరగల స్తోత్రం చదువుకునే ప్రయత్నం చేసుకోండి. చిన్న పిల్లలకి ఎవరికైనా సరే ఈ కాంబినేషన్ ఉంటే కనుక చిన్నప్పటి నుంచే వాళ్ళకి దుర్గాదేవి వైపు అడుగులు గనక మీరు వేయించినట్లయితే ఈ రాహు యొక్క